నేను దీని అంత పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు అంటే నాకు ఒక ఫస్ట్ అయితే డీసీఎం ఉంది, దాని తర్వాత హార్వెస్టర్ ఇంకా కొనుక్కోవడం జరిగింది. సో డీసీఎం మా తమ్ముని సలహా మేరకు కొనడం జరిగింది. ఏమని అంటే డీసీఎంలో చాలా పైసలు వస్తాయి, డీసీఎం తీసుకుంటావరా అన్నాడు. నేను ఫుల్ సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. సో నాకు ఆ ఫీల్ లేదు తెలియదు, కానీ నేను ఏం చేసిన అంటే సరే మనోళ్ళే చెప్తున్నారు అని చెప్పేసి డీసీఎం తీసుకోవడం జరిగింది. కొంచెం అప్పులు అవి ఇవి చేసి సో తీసుకున్న తర్వాత కొంచెం ఫస్ట్లో మంచిగానే నడిచింది. ఆ తర్వాత చిన్నగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఇన్స్టాల్మెంట్లు వెళ్ళకపోవడం. ఫస్ట్ ఏమో బండి కొత్తగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం గిరాకీ చెప్పడము, ఆ తర్వాత ఇంకా 2 కొత్త బండ్లు నేను తీసింది చూసి వచ్చి వాళ్ళకు గిరాకీ దొరికి మళ్ళీ నాకు దొరకకపోవడం. సో అట్లాంటి సమయంలో మళ్ళీ కొంచెం చిన్నగా బీపీ స్టార్ట్ అయింది. ఆ బీపీ తోటి చిన్న సైడ్స్ కూడా స్టార్ట్ అయింది. సో అదే సమయంలో నా ఫ్రెండ్ ఇంకొక అతను ఇంకో సలహా ఇచ్చాడు. అదేంటి అని అంటే హార్వెస్టర్ కొంటే గంటలలో పైసలు వస్తాయి. సో హార్వెస్టర్ కొంటే గంటలలో పైసలు వస్తాయి. ఈ ఇన్స్టాల్మెంట్ ఆ ఇన్స్టాల్మెంట్ 2 కలిపి కట్టచ్చు. అంతకుముందు 40,000 ఇన్స్టాల్మెంట్ ప్రతి నెల 28 కట్టాలి. హార్వెస్టర్ కొన్న తర్వాత మళ్ళీ 40,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఇది కూడా కలిపి కట్టాలి. 2 కలిసి హార్వెస్టర్ రేట్ వచ్చేసి 30 లక్షలు, డీసీఎం రేట్ వచ్చేసి కూడా 30 లక్షలు. కానీ హార్వెస్టర్ ఒక 1 ఇయర్ ముందు కొన్నా, డీసీఎం 1 ఇయర్ ముందు కొన్నా, తర్వాత హార్వెస్టర్ కొన్నా. ఎందుకు కొన్నా అంటే ఆ ఇన్స్టాల్మెంట్ ఇది ఎలా తీస్తుందని కొన్నా. సో అలాంటి నా ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతోటి నేను 2 వెహికల్స్ కొనడం జరిగింది. ఆ తర్వాత చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ చాలా అయినాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో హార్వెస్టరు డీసీఎం 2 నడిచినాయి. సో ఆ టైంలో నాకు ఎలాంటి ఇబ్బంది రాకపోయేది. ప్రతి నెల 28వ తారీఖు రోజు డబ్బులు చక్కగా కట్టేవాడిని. సో అట్లాంటి సమయంలో చిన్న చిన్నగా డ్రైవర్లు ఏం చేసి పెట్టిర్రనంటే చిన్నగా యాక్సిడెంట్లు చాలా చేశారు. మా తమ్ముడు ఒక చిన్న షెడ్ కట్టుకున్నాడు. ఆ షెడ్కి వచ్చి మావాడే డీసీఎం తోటి గుద్దేసిండు. మా తమ్ముడే కాబట్టి ఏమనలేదు, నో ప్రాబ్లం అన్నయ్య అది కట్టి తూలే అన్నాడు. అట్లా చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసారు. సో వెహికల్ ఎటు వెళ్ళినా కానీ కిరాయి తెచ్చే కంటే ఎక్కువ బాధలు చేయడం స్టార్ట్ అయింది. సో ఆ టైంలో చిన్నగా బీపీ తోటి సైటు అట్లా పెరిగి నాకు -25 ఉండే చెక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో అది కాస్త పెరుగుతూ 90కి వెళ్ళిపోయింది. సో ఆ టైంలో నా ఫ్రెండ్ రాజ్కుమార్ సార్ ఇంకా రష్మిత మేడం అండ్ రవి సార్ గారు ఇద్దరు రావడం జరిగింది. సో వచ్చినప్పుడు నాకు కొంచెం ఈ ప్లాన్ చెప్పడానికి ట్రై చేశారు, కానీ నేను వినడానికి సిద్ధంగా లేను. ఎందుకనంటే నాకే 80,000 ప్రతి నెల కట్టాలి. ఎవరన్నా సిద్ధంగా ఉంటారా? కొత్తగా వచ్చి వెస్టీలకు రండి సార్, మీకు డబ్బులు వస్తాయి, మీకు ఇక్కడ పెట్టుబడి లేదు, డబ్బులు లేవు, ఏం చేసేది లేదు, మీకు కావాల్సిన డబ్బులు ఉన్నాయని చెప్తే వింటారా? నాకు ఒక్కటే మైండ్లో తిరుగుతుంది, వీళ్ళని ఎంత తొందరగా పంపించాలంటే అంత తొందరగా పంపించాలి, లేదా అంటే నేను ఇంకో కిరాయి ఎత్తుకోకుంటే నాకు ఇన్స్టాల్మెంట్ వెళ్ళదు. ఎసార్నో. సో అట్లా వీళ్ళు వచ్చినా కానీ నేను వినకుండా చిన్నగా పంపించడం జరిగింది. సో వాళ్ళు వెళ్ళే సమయంలో చిన్నగా సైట్ కోసం ఉన్నాయని చెప్పడం జరిగింది. సో కానీ వాడుకోవడానికి ఇక సిద్ధంగా లేను. సో అట్లా నేను నా బిజినెస్ని నేను నడిపిస్తున్నా. సో నడిపించే సమయంలో చిన్నగా రోజు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఒకరోజు అయితే ఏకంగా నా డీసీఎం ఇంకో ట్రక్కి వేసేస్తే దాదాపు దగ్గర ఒక 4 లక్షల పైన అప్పు కావడం జరిగింది. సో ఆ సమయంలో మా మెసేజ్ చెప్పడం జరిగింది, మనం బండ్లు తీసేద్దామా అంటే అన్నది అంటే పొంగుడుకు కొని అమ్ముకుంటాడని ఊళ్ళో అంటలు, ఇప్పుడు అమ్మద్దు అని చెప్పింది. మరి డబ్బులు తేవడానికి నా దగ్గర లేవు. మా మేడ మీద ఉన్న 4 తులాల బంగారం అమ్మడం జరిగింది ఇజ్జత్ కోసం. సో అట్లాంటి సమయంలో మళ్ళీ మేడం వాళ్ళు ఒక్క మీటింగ్ రా సార్, ఒక్క మీటింగ్ రా అని రియల్ చెప్తున్న రష్మిత మేడం గారు చాలాసార్లు నన్ను మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది. సో మేడం వాళ్ళు ఇంతగానం చెప్తున్నారు కదా, నాకు ఇంకా ఇక్కడ మిగిలేదు ఏం లేదు కదా, సరే ఒకసారి ఇంటానికైతే వెళ్దాం, అక్కడ ఒక 10,000 వస్తే 20,000 వస్తే కొంచెం ఇందులో ఒక సెట్ అవుతాయి, సో ఏదైనా అమ్ముకోకుండా ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితిలో ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. సో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎంఎస్ఆర్ గురించి మాటలు విన్న తర్వాత సో ₹1 కట్టేది లేదు, కట్టించేది లేదు, నీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో చాలామంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడైతే గురుగారి మాటలు విన్న తర్వాత నాకైతే రియల్గా నాకు కనెక్ట్ ఎందుకయింది అంటే నేను అప్పులు ఉండడం వల్ల అయింది. సో ఏ రోజైతే గురువుగారి మాటలు విని నేను చిన్నగా నడవడం స్టార్ట్ చేసినావు, ఫస్ట్ అయితే కొంతమంది టెస్ట్ మోనిస్ విని సైట్ కోసం ఐ సపోర్ట్ ఇంకా క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ కొన్ని రకాల సప్లిమెంటరీ మేడం వాళ్ళు చెప్పినవి తీసుకోవడం జరిగింది. సో ఒక 2 మంత్లో దాదాపుగా -90 నుంచి 50కి రావడం జరిగింది.
సో నేను చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత 25 రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ రిజల్ట్ వచ్చిందో విశ్వాసం పెరిగింది. ఆ తర్వాత చిన్నగా బీపీ కూడా ఉండేది. ఎందుకంటే డ్రైవర్లు ఎట్లుంటారంటే రాత్రి 11 అయినా ఫోన్ చేస్తారు, 12 అయినా ఫోన్ చేస్తారు. ఎస్ఆర్నో ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటే తెలుస్తుంది. వాళ్ళు ఫోన్ చేస్తే నా గుండె దడదడ కొట్టుకునేది. ఎందుకంటే మరి ఎవరికన్నా వేసేసిందా, పోలీసు వాళ్ళు పట్టిందా, ఆర్టీఓ పట్టిందా, ఎస్ఆర్నో. సో అట్లా చాలా భయంతో ఉండే సమయంలో బీపీ పెరగడం. సో ఆ బీపీ కూడా వాడుకోవడం జరిగింది. సో బీపీకి ఇంకా దాదాపు 2 మంత్లో మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఆ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను చిన్నగా నా ఫ్రెండ్స్కి ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిన. సో కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. సో మంచిర్యాల మీటింగ్ తీసుకొచ్చి మళ్ళీ గురువుగారు పెట్టిన మీటింగ్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చుంటూ పెట్టడం వల్ల చిన్న టీం తయారైంది. ఆ టీం వల్ల చిన్నగా 10,000 రూపాయలు రావడం స్టార్ట్ అయింది డైరెక్ట్ అయినా. సో ఎప్పుడైతే 10,000 వచ్చినాయో ఆ రోజు నాకు ఆ డబ్బులు నాయి అనిపించినాయి. సో అంతకుముందు అంతా హార్వెస్టర్ డిసిషన్తో సంపాదించిన డబ్బులు నాయి అనిపించలేదు, ఎందుకంటే కిస్తీ కట్టాలి. సో అట్లా ఎప్పుడైతే 10,000 వచ్చినాయో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అలా చేస్తూ వెళ్ళినా. సో అలా చేయడం ద్వారా దాదాపు ఒక 50,000 తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే 50,000 వచ్చినాయో ఆ ఇన్స్టాల్మెంట్ కట్టుడు ఎంత తిప్పలేదని చెప్పేసి 2 DCM హార్వెస్టర్ 2 అమ్మడం జరిగింది. ఆ తర్వాత వెస్టిజీ ఫుల్ టైం చేయడం జరుగుతుంది. సో ఈరోజు దాదాపు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 75,000. ఫిబ్రవరి వరకు 1 lakh తీసుకుంటా. సో థ్యాంక్ యూ గురూజీ. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నా టీము ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయింది. సో ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోతే గురువు గారిని అక్కడికి పిలవాలంటే నాకు చాలా భయం అయ్యేది. ఎందుకంటే మీరు ఎప్పటికీ వార్తలలో చూస్తూ ఉంటారు, రోజు తప్పిస్తే రోజు ఏం జరుగుతాయా, బాంబులు వెళ్తూ ఉంటాయి. ఎస్ఆర్నో మొన్న మేము లాస్ట్ టైం మీటింగ్ తీసుకునే సమయంలో కూడా ఓకే దాదాపుగా ఫైరింగ్ జరుగుతూ ఉంది.